బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర వాహనదారులకు గుడ్ న్యూస్. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను జూన్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొండాపూర్ నుండి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్లతో విస్తరించింది. దీని నిర్మాణానికి సుమారు 178 కోట్లు ఖర్చయింది. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించిన మూడో ఫ్లైఓవర్. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్లున్నాయి. ఇక ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్, ఆఫీస్పేట వైపు వెళ్లే వాహనదారులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పెయింటింగ్, లైటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి ముందే ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర వాహనదారులకు ఇది గుడ్ న్యూస్. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను జూన్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్కు దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కొండాపూర్ నుండి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్లతో విస్తరించింది. దీని నిర్మాణానికి సుమారు 178 కోట్లు ఖర్చయింది. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించిన మూడో ఫ్లైఓవర్. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్ అందుబాటులో హైదరాబాద్ నగర వాహనదారులకు ఇది గుడ్ న్యూస్. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను జూన్ 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్లతో విస్తరించింది. దీని నిర్మాణానికి సుమారు 178 కోట్లు ఖర్చయింది. ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మించిన మూడో ఫ్లైఓవర్. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్లున్నాయి. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్ నుండి కొండాపూర్, హఫీజ్పేట వైపు వెళ్లే వాహనదారులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఏర్పడే రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ పెయింటింగ్, లైటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి ముందే ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.